ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్ అని దీనికి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా పెద్దపల్లి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గోదావరి గనిలోని మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బడ్జెట్ కేటాయింపుల వ్యయాలను పెంచాలని, షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్ ని జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణను అనుసరించాలని, దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ, ఎస్టీ లైంగిక దాడి నిరోధక చట్టాన్ని స్ఫూర్తిగా అమలు చేయాలన్నారు. గోదావరి కని మున్సిపల్ టీ జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కేంద్ర పిలుపులో భాగంగా మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి దళితులకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి మరియు ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే చాలనంగా కేవలం ఎస్సీకి సంబంధించి కేవలం 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టడం బాధాకరం. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎక్కువగా ఎస్సీలకు నిధులు కేటాయిస్తామని చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నాయి తప్ప 1,00,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే ఏ మాత్రం కూడా కింది స్థాయి ఎస్సీ, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అందకపోవడం అందని ద్రాక్షలాగే మారుతూ ఉంది తప్ప మరొకటి కాదు. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సంస్థ కూడా నిర్వహిస్తే కేవలం 10 నుంచి 11% నిధులు మాత్రమే వస్తున్నాయి. కానీ ఈ సర్వే నిర్వహిస్తే ప్రతి ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లు కనీసం దళితులకు ఉపయోగపడే బిల్లు పెట్టలేదనేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా అసలు దళితులలో ఏమాత్రం కూడా న్యాయం చేసే పరిస్థితిలో లేదు. ఆ యొక్క బిల్లు కూడా దళితులకు న్యాయం జరిగే బిల్లు పెట్టలేదనేది ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలు దళితులకు ఉపయోగపడే ఒక్కటి కూడా అనుసరించడం లేదనేది, అదేవిధంగా ఈ బిల్లుల విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా దళితుల మీద దాడులే జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు ఉపయోగపడే బిల్లులు పెట్టడం లేదు. కనీసం దళితులను పట్టించుకునే నాదు లేదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా దళితుల యొక్క మీద బిల్లులు పెట్టి, ఇంతకుముందు గతంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు ఉండే కానీ ఇప్పుడు అవి కూడా లేదు. అసలు ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు కూడా కనీసం సబ్మిట్ చేయడం లేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ బిల్లులే దళిత బంధు ఉండే, అది ఇవాళ దళిత బంధు కూడా రిలీజ్ చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా విడుదల చేసే పరిస్థితులు లేవు. కనుక మేము డిమాండ్ చేసేది ఏంటంటే గతంలో ఉన్న పద్ధతిలాగా దళిత బంధును రిలీజ్ చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ రిలీజ్ చేస్తే దళితుల కొంతలో కొంత న్యాయం జరుగుతుంది అనేది భావించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం.